బాగున్నామండి. అందరూ బాగున్నారు కదా! వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రభా మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఏ వాక్యం అయితే విత్తుచున్నావో ప్రభు దాని ద్వారాగా మేము ఫలించే మొక్కల వలె ఉండుటకు సహాయం చేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 109 నుంచి 10 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవండి. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా నుండుము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరును తెరిచియున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకుని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుచున్నారు. నిర్ణీతముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాని కుడి పక్కనను నిలుచునుగాక. వాడు విమర్శనలోనికి తేబడినప్పుడు దోషి అనే తీర్పు నుందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకునుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారు అవుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరంగా జీవము వెతుకుదురుగాక. ఆమేన్. ఏంటది ఇది? నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా నుండుము. దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు మనం ఎలా ఉండాలి? మౌనముగానే ఉండాలి. మన మీదకి అనేకమైన దోషములు వస్తాయి, అనేకమైన పాపములు వస్తాయి, అనేకమైన మాటలు వస్తాయి. మనం ఎదుటివారికి మేలు చేసామనుకో వాళ్ళు ప్రతిగా మనకి ఏం చేయుచున్నారు? కీడునే చేయుచున్నారు. అంతేగాని ఎవరిని కూడా మేలు చేస్తలేదు. ఒకవేళ మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారికి మనం మాత్రం ఎప్పుడును కూడా కీడును మాత్రమును చేయకూడదు. మనము మేలునే అనుసరించి నడుచుకోవాలి. మనల్ని చెరపాలని అనేక మంది అనుకుంటారు. ఎందుకంటే మనం దేవునిలో ఉన్నాం కదా, దేవునిలో నడుస్తున్నాం కదా, మనం మౌనంగా ఉంటున్నాం కదా, దేవుని అందు మనము భయమును భక్తిని కలిగి ఉంటున్నాం కదా. వాళ్ళకి ఎలా ఉంటుందంటే చెడుతనముగానే ఉంటుంది. భక్తిహీనులకి ఎలా ఉంటుంది? చెడుతనముగానే ఉంటుంది. దానిని ఎలాగైనా సరే త్రొట్టిలింపజేయాలి, దానిని ఎలాగైనా సరే మాట్లాడించాలి, దానిని ఎలాగైనా సరే రెచ్చగొట్టాలి అనే అనేకమైన మాటలతో, వాటి నోరులతో వాళ్ళకి ఏం చేస్తారంటే రెచ్చగొడుతూ ఉంటారు. ఇక్కడేమన్నా భక్తిహీనులు తమ నోరులను కపటము గల తమ నోరును తెరిచి ఉన్నారని అంటున్నారు. అంటే భక్తిహీనులు మౌనంగా ఉన్న వారి మీదకి వారి నోళ్లను వాళ్ళు విరుచుచున్నారు. వారి మీదకి అబద్ధము మాటలు చెప్పుచున్నారు. వారిని ద్వేషించుచున్నారు. నిజముగా ఇది నా జీవితంలో జరిగినదే. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అంటూ ఉన్నారు. ఆమె అబద్ధములు ఆడుతుంది, ఆమె అలాగా అని అనేవాళ్లే తప్ప కానీ అది నీతిగా బ్రతుకుతుంది, నిజాయితీగా బ్రతుకుతుంది అనేవారు ఎవరును కూడా లేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళకి ఎవరు కూడా నచ్చరు. ఎప్పుడైతే మనం తప్పుడు దారిని నడుస్తామో అప్పుడు అందరూ కూడా చుట్టాలే, అందరూ కూడా బంధువులే, అందరూ కూడా మనకి మిత్రులే. మనం వింటూ ఉంటాం కదా, అబద్ధము వెనకాలే అనేక మంది వస్తూ ఉంటారు, నీతి నిజాయితీ వెనకాల ఎవరు ఉండరు. ఎందుకంటే అది అగ్ని కాబట్టి కాల్చి వేస్తుంది. అలాగే ఎదుటివారి మీద అలాగే బురతను మన మీదనే కదా, ఎవరి మీద అయినా సరే అలాగే జిమ్ముతారు. ఎందుకంటే ఒకరు నీతిగా ఉంటే వారికి ఇష్టం ఉండదు. నేను చూపించిన ప్రేమకు ప్రతిగా వారు ఏం చేస్తున్నారు? నా మీద పగపట్టి ఉన్నారు. నిజమే, ఎదుటి వారికి మేలు చేస్తే మనకి ఏం జరుగుతుందంటే కీడే జరుగుతుంది. కీడే చేస్తున్నారు తప్ప కానీ మేలు మాత్రమే చేయట్లేదు. అయినను సరే మనం ప్రార్థన వారి కోసమే చేయమన్నాడు. శత్రువులను ప్రేమించమన్నాడు, మిత్రులను కాదు ప్రేమించమంట దేవుడు. మన శత్రువులను ప్రేమించమని అంటున్నాడు. అయితే నేను మానక ఎప్పుడును కూడా ప్రార్థన చేయించున్నాను. ఒకవేళ నన్ను ఇలా అన్నారు కదా అని నేను ఎవరి కోసమును కూడా ప్రార్థనను విడిచిపెట్టలేదు, ఎవరి కోసమును కూడా నేను ప్రార్థనను మానలేదు. ఎన్నో శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా సరే మనం ఎవ్వరమును కూడా
ప్రార్థనను మాత్రమును విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎలాగ ఉంచి ఉన్నాడంటే, ఆయన సజీవ రెక్కలలో ఉంచాడంటే ఆయన ఇచ్చిన కృపయే, ఆయన ఇచ్చిన దయే. ఆయన కృప కానీ దయ కానీ లేకపోతే మనం ఏమైపోదుమో తెలియదు. కానీ ఆయన చూపిన ప్రేమకు మనము ప్రతిగా ద్వేషము చూపకూడదు. భక్తిహీనుని అధికారము నుంచును కానీ అపవాది వానికి కుడి ప్రక్కను నిలుచును గాక అని అంటున్నాడు. ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే మన బిడ్డలతో మనం సంతోషంగా ఉండలేము. మనం భర్తను కోల్పోతాము, మన బిడ్డలను దేశదిమ్మరులై తిరుగుతారు, ఇవన్నీ జరుగుతాయి అని అంటాడు. కానీ మన పక్కన ఎంతమంది ఉన్నను కూడా దేవుడు లేకపోతే మనము ఏది చేయలేము. కుడి ప్రక్కన నిలిచిన గాక అంటున్నాడు. వాడు విమర్శలకు తోడైన గాక అని అంటున్నాడు. వాని ప్రార్థన పాపమగును గాక. మనం పాపము చేస్తే మనము ప్రార్థన ఏమవుతుంది? పాపమవుతుంది అని అన్నాడు. జీవిత దినములు కొద్దివగును గాక అని అంటున్నాడు. ఉద్యోగము వేరొకడు తీసుకున్నాను, వాని బిడ్డలు తండ్రి లేని వారు తల్లి లేని వారు అవుతారని చెప్పుచున్నాడు. తన విధవరాలు అవుతుంది అంటున్నాడు. పాడిన పాటలు ఎండ్లను దూరంగా జీవించున్నాను అంటున్నాడు. కానీ మనం అలాంటి జీవితమును కోరుకోకూడదు. ఎప్పుడు కూడా ఎదుటివారి మేలు జరిగితే మనకి మేలు వస్తుంది. మనం ఎప్పుడైతే ఎదుటివారికి మనం కీడు చేయాలనుకుంటున్నామో ఆ కీడు తిరిగి మనకే వస్తుంది. కానీ దేవుడు ఏమని అంటాడు ఇక్కడ? ఎదుటివారికి కీడు చేయకు అని అంటున్నాడు. ఒకవేళ మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రమును చేయవద్దని అంటున్నాడు. ఎదుటివారి మీద దోషపు మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు. ఎదుటివారిని హింస ఉంచవద్దు అన్నాడు. నీ నోటు ద్వారాగా పాపము చేయవద్దని అంటున్నాడు. నీ ప్రార్థన ద్వారాగా పాపము చేయవద్దని అంటున్నాడు. అనేక మంది దేవుడు రక్షింపబడ్డారు. అనేక మంది దేవుడిని ప్రార్థించిన వారు ఎవరును కూడా మోసపోయిన వారు లేరు. దేవుని ఎదుట నిలవబడి అడిగిన ప్రతిదీ కూడా దేవుడు మనకు ధారాళంగా దయచేస్తాడు. జ్ఞానమును దయచేస్తాడు. మన బిడ్డలను ఆశీర్వదించాడు, మన కుటుంబమును ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వది. ఈరోజు నీకు రావచ్చు ఆపద, కానీ రేపొద్దున అది నా ఇంట్లోకి వస్తుందేమో, అది ఎవరికి తెలుసు? ఎవరికి కూడా తెలియదు. అందుని బట్టే మనం ఎదుటివారిని దూషించే మాటలు కానీ పగ కానీ ఏది కూడా ఉండకూడదు. మనము ఎప్పుడు కూడా ఎదుటివారి మీద పగ పెట్టుకోకూడదు. కోపంలో అనేసినప్పుడు మనం ఏం చేస్తామంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఏదో తెలిసి తెలియక అనేసానని అంటే అక్కడితో సరిపోతుంది. కానీ ఇప్పుడైతే మనుషులు సారీ చెప్పడానికి కూడా, క్షమించమని అడగటానికి కూడా నోరు రావట్లేదు. నేను కరెక్టే మాట్లాడానని వాళ్ళ మనసును వాళ్ళే సర్దించు. కానీ దేవుడు అలా కాదు కదా. మనకిచ్చిన ప్రతిఫలమును బట్టి, మనం మాట్లాడిన దానిని బట్టి దేవుడు మనకి తీర్పు తీరుస్తానని అంటున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా మనకి ప్రతిఫలమును దయచేస్తానంటున్నాడు. ఆయన ఏమన్నాడు? ప్రతిదీని కూడా ధారాళంగా దయచేశాడు, జ్ఞానము దయచేశాడు, తెలివిని దయచేశాడు. కానీ ప్రార్థనను మాత్రం విడిచిపెట్టొద్దని అన్నాడు. మన శోధన రావచ్చు, వేదన రావచ్చు, ఏదైనా సరే రావచ్చు, కానీ ప్రార్థనను మాత్రం విడిచిపెట్టకూడదు. ప్రార్థన లేని జీవితము మొక్కకు నీరు ఎలా పోయలేమో అలాంటి జీవితాలు లాగానే ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఆయన త్రోవల యందు నడవాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా సిద్ధపాటును కలిగి ఉండాలి. ఏ సమయం అందు దేవుడు వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనం ఈలోపే సిద్ధపాటును కలిగి ఉండాలి. ఈ వాక్యము మన కుటుంబాలందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యము దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా నీ హృదయమును ఇవ్వు ప్రభా. మాంసపు గుండెను తీసివేసి ప్రభా మాకు సుత్తి మెత్తనైన ప్రభా నీ హృదయమును ఇవ్వమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన మేము ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా తప్పిదములు చేస్తే క్షమించు నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలకు ప్రభా క్షమాపణ దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని దయచే, సమాధానమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలలో విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. మా శత్రువుని మిత్రులను దీవించి నాయన, ధనుకులనేమి భేదాలనేమి దీవించి నాయన ప్రభా. నాయన చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచు నాయన ప్రభా. అనాథ బిడ్డలను దీవించినాను ప్రభా. విధవరాలను దీవించినాను ప్రభా. యవనస్తులను దీవించి నాయన ప్రభా. నేను కృంటి వారిని కూడా దీవించి నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా
శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అనేకమైన చోట్ల ప్రభా మీటింగ్స్ జరుగుచున్నావు నాయన ప్రభా. మీటింగ్స్ అంతట్లోని తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. నేను బస్సులో వెలిచిన, రైల్లో వెలిచి, హెలికాప్టర్, ఆటోలో, ట్యాక్సీలో వెలిచిన ప్రతి ఒక్క బిడని ప్రభా సురక్షితంగా వారి గృహాలకు చేర్చిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేర్చున్నారో ప్రభా వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు నాయన. నజరేయుడా నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా నిత్యము నేను స్తుతించే భాగ్యమును దయచే ప్రభా. నా ఇంట్లో ప్రభా శాంతిని సమాధానమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. సహోదరి ప్రేమ కలిగి జీవించే భాగ్యమును దయచే ప్రభా. మా గ్రామాలని, మా దేశాలని, మా సంఘాలను కూడా దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. నేడల అపరాధములు చేసిన వారిని ప్రభు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారి పైనను, నా కుటుంబము పైనను, వినిచిన వారి పైనను సదాకాలము నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.